సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ మీ సోదరి, మీ అక్కయ్య రోజా గారు ఏంటి సార్ ఆమె ఆమె పరిస్థితి రోజుకు ఒకలా తయారవుతుందిగా. సరే, ఏదో ఒకటి ఇన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉంది, తర్వాత మంత్రి పదవి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కొంత గౌరవం ఇచ్చారంటే ఆమె తెలుగుదేశం వీడింది ఎందుకు సార్? ఆమెకి తెలుగుదేశంలో నగిరి ఎమ్మెల్యే సీట్ ఇవ్వట్లేదనే కదా తెలుగుదేశాన్ని వీడెళ్ళిపోయింది. నన్ను నగిరిలో పోటీ చేయట్లేదు, ఎక్కడెక్కడో పోటీ చేయమంటున్నారు, నాకు అక్కడ పట్టు లేదు, నగిరిలో మాకు పట్టు ఉంది, నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆ రోజు తెలుగుదేశాన్ని వీడి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నగిరి నుంచి ఈవెన్ ఇంకొక చోటకి ఎక్కడికో ఎంపీగా వేస్తున్నారంట. అసలు ఇక్కడి నుంచి తీసి ఇంకో చోట ఎంపీ వేయటం ఏంటి? ఆ, ఈమెమో చూస్తే అసలు నా అంత నిజాయితీ పరురాలు లేరు, నేను ఒక రూపాయి అవినీతి చేయలేదు, నేను ఏం తప్పు చేయలేదు అంటుంది. ఏమీ తప్పు చేయలేకపోతే నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేకపోయి జగన్మోహన్ రెడ్డి నిశ్చయించాడు, ఎందుకు నీ పొజిషన్ మారుస్తున్నారు? ఏంటి సార్ అంటే మీరు ఆ ప్రాంతం వాళ్ళే కదా. రోజాకి నిజంగా ఆమంత నిజాయితీ పరులాలు, ఆమెకి లోకల్ గా అంత సపోర్ట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను మార్చి తప్పు చేస్తున్నాడా? ఇప్పుడు మిమ్మల్ని తిడతాదండి ఆమె వీడియో కానీ వింటే. నాకు అక్కయ్య అన్నారు, ఆమె గుండు పగల కొడుతుంది నన్ను. నీ వయసు ఎంత, నేను స్మార్ట్ గర్ల్ని, నాకు చెల్లెమ్మానండి. ఇంకా తగ్గిస్తే ఇప్పుడు మంచిది. అంటే లీడర్ కదా సార్, లీడర్ని ఇప్పుడు మనందరం అక్క, సీతక్క, స్వర్ణక్క అంటాం కదా. ఆమె అంటే అది సమానమైన వయసు ఉన్న జగన్ని జగనన్న అంటది ఆమె. ఆమె అవసరమైతే అన్న అంటా లేదా తిడతాది. మనం ఆమె నోటికి ఎందుకు పోవడం. మీరు చెప్పింది చెప్తానండి. ఆమె 2-3 రోజుల నుంచి ఒక స్టేట్మెంట్లు ఇస్తా ఉంది. ఆమె ఒంగోలు ఎంపీగా పోతాది అని చెప్పి పత్రికల్లో వస్తాను, సోషల్ మీడియాలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల చెడ్డ పేరున్న ఎమ్మెల్యేలందరినీ ఎంపీలుగా పంపుతున్నారు. అలాగే మా సత్యవేడు ఎమ్మెల్యేని ఎంపీగా ఉన్న గురుమూర్తిని ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు ఆయన బాగా విమర్శలు చేశాడు, బయట వెళ్ళారు. ఆయన టీడీపీలో చేరడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇది ఆయనకి. అలాగే మా జీడి నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారిని లోక్సభకి, అక్కడ ఎంపీగా ఉన్న రెడ్డప్ప గారిని ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఈ కోణంలో, ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో రోజా గారికి ఒంగోలు ఇస్తారన్నది బాగా ప్రచారం జరిగింది. అంతకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు కూడా వచ్చింది, అక్కడ వద్దంటున్నారు ఏమని చెప్పారు. దానికి ఆమె చాలా విమర్శలు చేసింది. నేను ఎందుకు పోతా, నాకు ఇక్కడే నేను మళ్ళీ గెలుస్తా, హ్యాట్రిక్ సాధిస్తా అని. మొన్నెప్పుడో నేను ఆమె ఏదో రాత్రి పెట్టుంటే నేను చెప్పాను రోజా గారిని ఓడిస్తాను. ఆమె నా పేరు చెప్పడానికి మనస్కరించక నాన్ లోకల్ పాలిటీషియన్స్ నన్ను విమర్శిస్తున్నారని అన్నది. మా రోజమ్మ, నువ్వే నాన్ లోకల్వి, మీది ఏ ఊరమ్మా రోజమ్మ? నగిరా, ఎర్రావారిపాలెం మండలం, చంద్రగిరి నియోజకవర్గం. అంటే ఆమె నాన్ లోకల్. ఆమె పుట్టింది చంద్రగిరి నియోజకవర్గంలో. ఆ తర్వాత సినిమాల్లో ఆడపోయింది, ఆడ తిరిగి హైదరాబాద్ ఆడ ఉన్నది. పెళ్లి చేసుకున్నది ఎవరిని? తమిళనాడులో సెల్వమణిని. ఇప్పుడు ఆమె ఈ ప్రాంత వ్యక్తి అని అనడానికి లేదు. ఆమె అసలు ఈ రాష్ట్రమే కాదు. ఆమె ఏదో అంటది, ఏది చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చి రాజకీయాలు చేస్తుందంట. ఈ అమ్మాయి షర్మిల గారు వస్తే ఆమె కూడా ఈ బిడ్డే కాదంట. ఇవి ఏ ఊరమ్మా రోజమ్మ? మీ ఆయన ఏ ఊరమ్మా? ఆమె ఎక్కడ వస్తుంది? నేను రోజా రెడ్డి అంటది. రెడ్డి అమ్మా నువ్వు? మీ ఆయన రెడ్డా అంటే? నేను కులాలు మాట్లాడడం కాదండి, ఈడ ఎగిరి మాట్లాడితే రెడ్లు ఎవరు అంటే ఏమన్నా అంటే ఆ మాదిరి అడిగితే బాగుండదు. వెళ్ళిపోయాం. ఇదొక వింత కదా సార్. ఇప్పుడు ఇదొక వింత అంటే మన హిందూ చట్టంలో కానీ, లేకపోతే మన మామూలుగా మనకి జనరల్ గా కూడా మన ఫ్యామిలీస్ లో కానీ ఎప్పుడైనా సరే అమ్మాయి గనక పెళ్లి చేసుకుంటే ఆమెకి భర్త ఇంటి పేరు వస్తుంది, భర్త కులం వస్తుంది. అంతే. రాజకీయాల్లో మాత్రం అదొక వింత అనమాట. వీళ్ళు వేరే కుటుంబాలకు వెళ్ళినా సరే, షర్మిల గారు మొన్న కూడా చెప్తా ఉన్నారు, నేను రెడ్డిని, నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని, నేను రెడ్డిని అంటున్నారు. అలాగే రోజా గారు ఈమె వెళ్ళి తమిళనాడులో ఆయన చేసుకుంది, ఆయన కులం వేరు, కానీ ఈమె వచ్చి ఇంకా నేను రోజా రెడ్డినే అంటారు. ఏంటి రెడ్లు పాకులాట ఏంటి సార్ అసలు? ఈ రోజు ఒక పెద్ద నాకు గురువు లాంటి వ్యక్తి అండి, అంటే పేరు చెప్పకూడదు, ఆయన అడిగాడు, ఎందుకు ఇక్కడ మీ రాయలసీమలో కుల పిచ్చి ఇంత ఎక్కువ ఉంది అని. అంటే అవును సార్, రెడ్లందరూ కూడా కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉన్నారు, ఇప్పుడు తగ్గింది, మార్పు వస్తుందని. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ రెడ్డి కాదు కదా అని అన్నాడన్న. సార్ ఇవన్నీ ఎందుకు నన్ను ఇరికిస్తారు, మీరు ఆపేయండి, మనం ఏదో మాట్లాడుకుందామని డైవర్ట్ చేశారు. వీళ్ళకి అంటే నేను అడుగుతానండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు కూడా
ఆ, అంటే నేను ఆయన అయినా కానీ ఎవరికైనా మీరు ఎందుకండి ఆ కులాన్ని ఎందుకు వేలాడుతున్నారు పట్టుకొని? మీరు ఆ కులాన్ని వేలాడడం తప్పండి. ఎవరైనా రోజారెడ్డి గారు కానీ ఈయన కానీ ఏమండి ఆ మతాన్ని ఎస్టాబ్లిష్ చేయండి. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో చేరానండి. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాట్లాడాలన్నా, నేను కాంగ్రెస్ తోడుగా మాట్లాడాలన్నా? తెలుగుదేశంలో ఉన్నాను కదా. కాబట్టి నువ్వు ఒక మతం మారిన తర్వాత ఆ మతానికి అనుగుణంగా ప్రవర్తించు. అది నీతి. మీరన్నట్టు ఒక మహిళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆ భర్త కులం వస్తది, భర్త వంశం వస్తది. నీకు పుట్టిన పిల్లలు ఆ భర్త కులమే కదా. ఈమె కులం ఎలా అవుతాదండి? ఇప్పుడు రోజా గారి పిల్లల్ని అక్కడ ఎలా ఎలా రాస్తారు? రెడ్లని రాసి ఉంటే ఖచ్చితంగా కేసండి. మాకు టీటీడీలో ఒక ఆమె అలాగే ఒక ఒక ఆ, ఒక ఒక అంటే వాళ్ళ పేరు లేదు, ఒక కులం అండి. ఒక కులం ఇంకొక కులం వాళ్ళు పెళ్లి చేసుకుంది. ఆ పిల్లలకి ఆమె పెళ్లి చేసుకుంటారు. ఆ కులం పేరు చెప్పి ఉద్యోగం తెచ్చుకుని చేశాను టీటీడీలో. నాకు ఇది ఎందుకు గుర్తంటే, నేను ఆమె చాలా అద్భుతంగా పరిపాలిస్తుంటే ఆదర్శ మహిళని ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేక కథనం రాశానండి ఆమె మీద. ప్రత్యేక కథనం. కరెక్ట్ గా రెండో రోజు ఆమె కులంలో ధృవీకరణ సర్టిఫికెట్ తప్పు చెప్పింది. వాళ్ళ తల్లి కులం వేరు, తండ్రి కులం వేరు. ఆమె తండ్రి కులం వర్తిస్తుంది కానీ తల్లి కులం కాదు. కానీ ఆమె తల్లి కులంతో సర్టిఫికేట్ తీసుకొని మోసం చేసిందని పెడితే ఆమెను ఉద్యోగం తీస్తే నన్ను ఆంధ్రజ్యోతి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి అడిగారు, సుధాకర్ రెడ్డి గారు మీరు చాలా నిజాయితీ పడు కదా, ఇలాంటి ఆమెను గురించి గొప్పగా ఎందుకు రాసేవారు? అప్పుడు చెప్పాను నేను, సార్ నేను పబ్లిక్ రిలేషన్స్ పాఠాలు చెప్తుంటే ఆమె తమ్ముడు మా స్టూడెంట్ అతను చెప్పాడు మా అక్కకి ఇలా అవార్డు వచ్చిందని. అవార్డుని ఆధారం చేసి వాళ్ళు చెప్పింది రాశానండి. ఆ కులము సర్టిఫికేట్ తెలియదు. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, కోర్టులకి వాటికి వెళ్ళితే కోర్టుల్లో తండ్రి కులమే బిడ్డలకు వస్తాయి ఎవరికైనా, తల్లి కులం రాదు. కాబట్టి రోజా గారి పిల్లలంతా కూడా వాళ్ళ కులమే, వాళ్ళు రెడ్లు కాదు. అంటే నేను ఇక్కడ చాలా మంది క్షమించాలి ఎవరన్నా అంటే, నేను కులం కోసం మాట్లాడడం లేదండి. ఆమె రెడ్డి అయినా ఇంకొక కులమైనా నాకు వచ్చిన నష్టం లేదు. ఆమె ఎగిరెగిరి పడతారు. తర్వాత తన మీద అవినీతి ఆరోపణలు చేసిన వాళ్ళంతా మట్టి కొట్టుకుపోతారు, పాడైపోతారు, శాపం పెడతారు. పల్లెల్లో మహిళలు కొందరు తిడతా అంటారు, దుమ్మెత్తి పోస్తా అంటారు, పోతావు నీ వంశం నాశనం అయిపోతారు. అమ్మ రోజమ్మ నిజాయితీ పడరాలా మీరు? రండి కాణిపాకం, మీరు చేసిన అవినీతి అక్రమాలు క్వారీలు కంప్లీట్ గా నేను ప్రమాణం చేస్తానండి. రోజా గారు ఎన్ని అవినీతి పనులు చేశారో, ఆమెకు క్వారీలు ఎక్కడున్నాయో, గుళ్ళ ఎంత మెక్కిందో, ఎన్ని డీకేటీ పట్టాల్లో డబ్బు తీసుకున్నదో, ఎంత మందిని మోసం చేసిందో, వాళ్ళ అన్నలు అంటే వాళ్ళ సోదరులు ఇద్దరు ఎంత ఘనాపాటిలో గనులో అన్ని చెప్తా. రోజమ్మ కాణిపాకం వస్తావా, వెంకటేశ్వర దగ్గరికి వస్తావా? ఏదైనా ఉంటే మాట్లాడితే ఉండాలి. నోరుంది కదా, మీడియా ఉంది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడతావమ్మా రోజమ్మ. ఆ అమ్మాయి అంత అవినీతి పరురాలు. అదే అసలు ఇంకా ఏం చెప్పకూడదు. ఆ అమ్మాయి అంటే కూడా తిడతాదేమో. ఆమె మంత్రి గారు రోజా గారు అంత అవినీతి పరురాలు. లేదా ఇంకా కొన్ని పదాలు మనం చెప్పకూడదు కానీ చెప్పడండి. ఆమెను గురించి పట్టించుకోవడమే తప్పంటే మీరు ప్రతిసారి నన్ను గీరి అడుగుతారండి ఆమెను గురించి. రోజా గారికి రాజకీయ భవిష్యత్తు లేదు. నగిరిలో చిత్తుగా ఓడిపోతారన్న ఆమెకి ఏది టికెట్ రాకపోతేనే ఆమె అదృష్టవంతులు. టికెట్ వస్తే ఉన్నది పోగొట్టుకుంటది, పదవి పోయి అన్ని పోయా పరువు పోతాది. అమ్మ రోజమ్మ నాన్ లోకల్ పాలిటీషియన్ అనడం మానే. తమిళనాడులో ఎక్కడో ఉన్నాము, వచ్చి నగిరిలో రాజకీయం చేస్తా అంటే నువ్వు ఇల్లు కట్టేస్తే లోకలా? రేపు మధ్యాహ్నం లోపల నేను కూడా ఇల్లు కొనేస్తా. మధ్యాహ్నం అమ్ముతావా? నీ ఇల్లు కొంటా, అమ్ముతావా? ఎన్ని రోజుల్లో డబ్బు ఇవ్వాలి అడుగు. ఎంతో ఏమో పెద్ద కోటీశ్వరాలు జమీందారు కుటుంబాలు ఎక్కడ పుట్టే మీ చరిత్ర చెప్తే ఏడుస్తావమ్మా రోజమ్మ. నేను సంస్కారవంతుని కాబట్టి చెప్పడలా. మీ కుటుంబం, మీ నాన్న, మీ అమ్మ, మీ తాతలు ఎందుకు మీ నాన్నని ఇంట్లో నుంచి బయట తరిమే, ఇవన్నీ చెప్పమంటావా? తలెక్కడ పెట్టుకుంటావు? ఇది ఎగిరెగిరి పడుతుందండి ఆమె. రోజా గారు ఎగిరెగిరి పడుతున్నారు. ఆమెను పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదండి. అది దొరికేదే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వాళ్ళే తప్ప. సంస్కారయుతంగా మాట్లాడమ్మా రోజమ్మ. నాన్ లోకల రాజకీయాలు తెలుసా? నాన్ లోకల ఆమె చిన్న బాలికగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా
పోటీ చేశానండి ఆడ. ఆ ఊర్లో నేను పుత్తూరులో నాకు అన్ని ఉండేటివి. నేను ఒక దాదాపు 83 నుంచి ఒక 7 ఏళ్ళు ఆంధ్రప్రభ రిపోర్టర్‌గా చేశాను. నాకు హాబీ అండి. జర్నలిజం అంటే హాబీ. నేను ఉదయం లేచి పెనుమూరు నుంచి పుత్తూరులో పోయి సాయంత్రం వరకు నేను లోకల్ కంటే లోకల్. చాలా ఎన్నికల్లో 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడ జనరల్ ఏజెంట్‌గా పనిచేశాను. ఆమె పరోక్షంగా పేరు చెప్పమ్మా సుధాకర్ రెడ్డి నాన్ లోకల్ అని చెప్పమ్మా, నన్ను తిట్టమ్మా, తిట్టి చూడు ఒకసారి తిట్టి చూస్తే నేనేమి మామూలు వాడిని కాదమ్మా రోజమ్మ, అమ్మగారు మీ అమ్మగారు పోసిన వజ కూడా కారిపేటగా తిడతా, నాకేం చేత కాదని. నాన్ లోకల్ బుద్ధి ఉందా అండి? మంత్రిగా పనిచేశారు ఒక వ్యక్తిని, ఒక పౌరుని నాన్ లోకల్ ఎవడైనా పోటీ చేయొచ్చండి. ఓటకు ఒక చోట ఉంటే 175 నియోజకవర్గాలు అసెంబ్లీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. లోక్సభలో ఎక్కడన్నా, రాజ్యసభ అయితే ఆ రాష్ట్రంలో ఓటర్ వేయడం, లోక్సభ నేను ఢిల్లీలోకి పోటీ చేస్తానండి. ఎవరిమే లోకల్ నాన్ లోకల్ అంటే అపరిపక్వత, అజ్ఞానము, మూర్ఖత్వం, అహంకారం కలగలిపిన రోజా గారి మాటల్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. డెఫినెట్ గా సార్. అంటే ఇప్పుడు గబుక్కన రోజా గారిని ఏమన్నా అన్నాం అనుకోండి, మళ్ళా వాళ్ళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాత హీరోయిన్స్ అందరిని తీసుకొచ్చి ఒక్కొక్క ట్వీట్ ఎంచుతా ఉంటారు అనమాట. మొన్న చూసాం కదా, ఆమె ఎవరినైనా తిట్టచ్చు, ఆమెను కనుక ఏమైనా తిట్టారనుకోండి, ఆన్లైన్ తీసుకొచ్చి ట్వీట్లు ఎంచుకొని సానుభూతి తెచ్చుకుంటా ఉంటుంది.